ఆడియన్స్ తొందరపడుతుంటే ఆ డైరెక్టర్ మాత్రం జస్ట్ కూల్ అంటున్నారట. అక్కడో కాలు ఇక్కడో ఒక కాలు వేస్తానంటే కుదరదు. నా దగ్గరకు వస్తే మాత్రం కంప్లీట్ గా ఇక్కడే ఉండాలి. రాజమౌళి మాట మహేష్ విన్నట్టు నా మాట మీరు విని తీరాల్సిందే డార్లింగ్ అని అంటున్నారట. ఇంతకీ ఆ కెప్టెన్ ఎవరో గెస్ చేశారా? నా థాట్ వేరు, నా సినిమా వేరు అంటూ చాలా స్పెషల్ గా రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ. ఎవరెన్నన్నా ఏమన్నా తాను నమ్మిన విషయాన్ని పక్కాగా అమలు చేసుకుంటున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ప్రభాస్ కూడా కండిషన్ సప్లై అంటున్నారట సందీప్. రీసెంట్ గా కల్కి సక్సెస్ చూసిన ప్రభాస్ కి ఇప్పుడు సెట్స్ మీద 2 సినిమాలున్నాయి. వాటిలో ఒకటి రాజాసాబ్, 2 ఫౌజీ. రాజాసాబ్ ఈ ఏడాది రిలీజ్ అయినా ఫౌజీని నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ చేసే అవకాశాలున్నాయి. అంతలో సలార్ సినిమా ముందుకొస్తే, సలార్ ముందుకొచ్చినా, కల్కి సీక్వెల్ ముందుకొచ్చినా స్పిరిట్ వెనక్కి వెళ్లే ప్రమాదం గట్టిగా కనిపిస్తోంది. దానికి రీజన్ కూడా సందీప్ రెడ్డి వంగ. నా సినిమా చేస్తున్నప్పుడు మరే సినిమాలో నటించకూడదు, నా మూవీ లుక్ బయటకు లీక్ కావడానికి వీల్లేదు. అందుకే మిగిలిన సినిమాలన్నింటినీ కంప్లీట్ చేశాకే నా సినిమాకు రండి అని స్ట్రాంగ్ గానే చెప్పేస్తున్నారట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ సందీప్ సినిమా షూటింగ్ కి వెళ్తే రాజాసాబ్, ఫౌజీ ప్రమోషన్లకు హాజరు కావడం కుదరదు. అలాగని రాకుండా ఉంటారా? లేకుంటే గెటప్ ని ఏదో రకంగా మేనేజ్ చేస్తారా? అసలు స్పిరిట్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు? ఇప్పుడు రెబల్ సైన్యం ఆన్సర్ ప్లీజ్ అని అడుగుతోన్న ప్రశ్నలివి. మీరు మాట వినాలి, నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న పద్ధతి ఇదే. మరి ముఖ్యంగా హరిహర వీరమల్లు లేటెస్ట్ అప్డేట్ విన్న వాళ్ళందరూ దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సమ్మర్లో చూపిస్తాం మా తడాకా అని ఒకంత గర్వంతో కాలర్ ఎగరవేస్తున్నారు. ఇంతకీ ఈ విషయం ఏంటి? ఎలక్షన్లకు ముందు అప్పుడెప్పుడు బ్రోతో పలకరించారు పవర్ స్టార్. అప్పటి నుంచి ఆయన్ని రాజకీయ సభల్లోనూ పాలనపరమైన స్టేజ్ల మీద చూడడమే తప్ప సినిమాల్లో చూడలేకపోతున్నారు ఆడియన్స్. ఆ కొరత తీర్చడానికి ఈ సమ్మర్లో హరిహర వీరమల్లుని రిలీజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మార్చి 28న మా సేనాని వచ్చేస్తున్నారంటూ ఆల్రెడీ డేట్ మార్క్ చేసుకున్నారు అభిమానులు. దానికి తగ్గట్టే ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు హరిహర వీరమల్లు మేకర్స్. ఈ మధ్య రిలీజ్ అయిన మాట వినాలి పాట దూసుకుపోతుంది. మరోవైపు త్వరలోనే ఫోక్ సాంగ్ ని వదలడానికి ప్రిపేర్ అవుతున్నారు. దీనికన్నా ఎగ్జైటింగ్ విషయం ఒకటి ఇప్పుడు జనాలను ఊరిస్తుంది. వచ్చే వారంలో 4 రోజులు కాల్ షీట్ ఇచ్చారట పవర్ స్టార్. ఆ 4 రోజులు షూటింగ్ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్లోనే షూటింగ్ ని కంటిన్యూ చేయాలా, లేకుంటే పవర్ స్టార్ కి అనుకూలంగా విజయవాడలో ప్లాన్ చేయాలా అని చర్చలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోపు షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చేసి మార్చి ఫస్ట్ వీక్ కి మేము సంపూర్ణంగా రెడీ అని ప్రకటించాలన్నది యూనిట్ ఐడియా. పవర్ స్టార్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్లను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో మార్చి 28న థియేటర్లో కలుద్దామని కాన్ఫిడెంట్ గా చెబుతోంది టీం. చిరంజీవి స్టెప్పులేస్తే వేస్తే ఏంటి, వేయడానికి అన్ని రెడీ అయిపోయాయి. అటు ప్రభాస్ యాక్టివ్ గా లొకేషన్లకు వెళ్ళిపోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత స్టార్లు హెల్లో అంటే హెల్లో అనుకుంటున్నారు. వీళ్ళ ముచ్చట్లు సరే, మిగిలిన వారి సంగతి ఏంటి అంటారా? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ప్రభాస్ ఇప్పుడు సూపర్ యాక్టివ్ మోడ్ లో ఉన్నారు. ఆయన నటిస్తున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్ నగర్ లో, ఫౌజీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. మరి డార్లింగ్ ఆన్ అండ్ ఆఫ్ గా 2 సెట్లని కవర్ చేస్తున్నారా, లేకుంటే ఆయన లేని పోర్షన్ ఓ చోట, ఆయనున్న సీన్స్ తో మరో చోట కనిపిస్తున్నారా అనేది ఫ్యాన్స్ కి ఆసక్తికరంగా మారింది. నిఖిల్ స్వయంభూ సినిమా షూటింగ్ మాత్రం జాన్వాడాలో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ ఏడాది మెగా హిట్ విశ్వంబరతో పక్కానే క్లారిటీ వాళ్లది. ఈ సినిమా షూటింగ్ కోకాపేటలో బుధవారం నుంచి జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ తో స్టెప్పులేయిస్తున్నారు వశిష్ఠ. మొన్నటిదాకా ముచ్చింతల్లో జరిగిన అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం 7 ఎకరాల్లో జరుగుతోంది. అఖండ తాండవం పేరుతో ఈ శివరాత్రికి అప్డేట్ ఇస్తారన్నది ఫ్యాన్స్ ఆశ. ఆ మధ్య బాలయ్య వెళ్లొచ్చిన ముచ్చింతల్ పరిసరాల్లో ఇప్పుడు హరిహర వీరమల్లు క్రూషియల్ పార్ట్ తెరకెక్కిస్తున్నారు. నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడే అల్లరి నరేష్ మూవీ పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. సాయి ధర్మతేజ్ హీరోగా హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూట్ తుక్కుగూడకి షిఫ్ట్ అయింది. క్యారెక్టర్లను రాసుకోవడంలోనే కాదు, వాటికి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడంలోనూ త్రివిక్రమ్ జడ్జ్మెంట్ కి తిరుగులేదని అంటూ ఉంటారు. రీజనల్ సినిమాలు చేసేటప్పుడు అంతా కేర్ తీసుకునే కెప్టెన్ ఇప్పుడు ఐకాన్ స్టార్ తో తెరకెక్కించబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ఇంకెంత ప్లానింగ్ తో ఉంటారో మీరే ఇమాజిన్ చేసుకోండి అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఇప్పుడు విషయం ఏంటంటారా? మాట్లాడుకుందాం పదండి.
ఐకాన్ స్టార్ మనకి అల్లు అర్జునే కానీ మాలీవుడ్ కి మాత్రం మల్లు అర్జున్. మలబారు తీరాన ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. మరి ఫీలింగ్స్ పాటలో సాకిని మలయాళంలోనే పెట్టడానికి రీజన్ కూడా అదేనని చెప్పేశారు సిల్వర్ స్క్రీన్ పుష్పరాజ్. కేరళ స్టేట్ లో ఐకాన్ స్టార్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి త్రివిక్రమ్ కి చాలా బాగా తెలుసు. అందుకే ఆల్రెడీ అలవైకుంఠాపురం సినిమాలో మలయాళం స్టార్ జయరామ్ కి ప్రామినెంట్ రోల్ ఇచ్చారు త్రివిక్రమ్. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఉగాది పర్వదినాన ప్రారంభం కానున్న బన్నీ త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పుడు మమ్ముట్టిని అప్రోచ్ అయ్యారన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్. పర్ఫెక్ట్ రోల్ తో అప్రోచ్ కావాలే గానీ టాలీవుడ్ కి ఎప్పుడు నో చెప్పలేదు మమ్ముట్టి. అందులోనూ త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీతో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకుంటారా? వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఒక్కసారి యూనిట్ అఫీషియల్ గా చెప్పేస్తే వినాలని ఉందంటోంది అల్లు ఆర్మీ. నన్నొక్కడిని నార్త్ లో గెలిపించండి, సౌత్ నుంచి 100 మందిని ఉత్తరాదికి తీసుకెళ్తాను అని అప్పుడెప్పుడో జవాన్ వేడుకల్లో గట్టిగా చెప్పారు అట్లీ. ఇప్పుడు ఆయన రూట్లోనే ట్రావెల్ చేయడానికి సిద్ధమయ్యారు నెల్సన్. అయితే అట్లీ గానీ నెల్సన్ గానీ పాన్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్కి కోలీవుడ్ హీరోలను నమ్ముకోలేదు. మరి వాళ్ళ కెరీర్కి గేమ్ చేంజర్స్ ఎవరు? కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ బాద్షా షారూక్ అట్లీకి కాల్ షీట్ ఇచ్చారనే మాట వినగానే అందరూ అంతలా ఏం చెప్పి మెప్పించారని అవాక్కయ్యారు. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లుగానే 1000 కోట్ల సినిమానిచ్చేశారు అట్లీ. నార్త్ హీరోలకు తెలియని మాస్ ని సౌత్ కెప్టెన్లు భలేగా ప్రెజెంట్ చేస్తున్నారనే కాంప్లిమెంట్స్ అందుకున్నారు అట్లీ. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. త్రివిక్రమ్ బన్నీ సినిమా కంప్లీట్ కాగానే అట్లీ ఐకాన్ స్టార్ సినిమా స్టార్ట్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో అట్లీ చేస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టులోనూ కోలీవుడ్ హీరో లేకపోవడం ఇప్పుడు కోడంబాకం సర్కిల్స్ లో డిస్కసింగ్ పాయింట్ అయింది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, అట్లే రూట్లోనే ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నెల్సన్. అందుకే ఆయన కూడా పొరుగు హీరో మీదే హోప్స్ పెట్టుకున్నారు. డార్క్ యాక్షన్ కామెడీతో కోట్లు కొల్లగొట్టేస్తారని పేరు తెచ్చుకున్నారు నెల్సన్. ఈయన కైండ్ ఆఫ్ సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ఎలా ఉంటుందోననే అనుమానం ఉన్నవారికి ఆ డౌట్స్ ఏమీ అక్కర్లేదని చెప్పేసింది జైలర్ సినిమా. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు నెల్సన్. ఈ సినిమా కంప్లీట్ కాగానే తారక్ మూవీ మీద ఫోకస్ పెడతారు. అంతలో తారక్ నీల్ సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. తారక్ నెల్సన్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తారు. సో అట్లీకి కలిసొచ్చిన పొరుగు స్టార్ సెంటిమెంట్ నెల్సన్కి కూడా కలిసొస్తుందా? చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. మామూలుగా అయితే హీరోయిన్లు బాలీవుడ్ నుంచి మన దగ్గరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు అన్ని ఇండస్ట్రీల నుంచి కేరళకు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ మనసుకు నచ్చిన కథలు అక్కడ పలకరిస్తున్నాయా, లేకుంటే పాన్ ఇండియా ఎలివేషన్లో ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే అనుకుంటున్నారా? వాళ్ళని అటువైపు నడిపిస్తున్న విషయాలేంటి? కమ్ ఆన్, లెట్స్ వాచ్ ఇట్. మన దగ్గర ఉప్పెనతో సూపర్ డూపర్ అనిపించుకున్న కృతి శెట్టి లాస్ట్ ఇయర్ టొవినో థామస్ తో మలయాళం సినిమా చేశారు. ఆ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. టొవినో హీరోగా నటించిన ఐడెంటిటీలో నటించి ది బెస్ట్ అనిపించుకున్నారు త్రిషా కృష్ణన్. మన దగ్గర ఘాటీ చేస్తున్న అనుష్క మలయాళంలో కథనార్లో నటిస్తున్నారు. స్వీటీకి మలయాళంలో తొలి వెంచరిదే. ఈ సినిమా కోసం మలయాళం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుష్క శెట్టి. ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్. మరోసారి మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఏ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా మలయాళ కథల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు నయన్. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది కేరళ ఇండస్ట్రీని అని గర్వంగా చెప్పుకుంటారు లేడీ సూపర్ స్టార్. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బై బై.